అసలైన ఇప్పటి వరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక సూత్రధారులు దొరికేటువంటి అవసరం ఉంది. అసలైన సూత్రధారులు దొరికేటువంటి సందర్భం ఈరోజు ఇక నేను ఒక మాట అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, సినీ తారలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, ఆఖరికి జడ్జీలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి తమ సొంతింటి వారిని కూడా వదిలిపెట్టలేని బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ మంటల మీ మాట కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అన్నట్టు జరిగింది అనేటువంటి మాట అంటుంటే ఇక మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పని అంటున్నా. మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పంటున్నా. సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేది అంటున్నా. మీరా మీ మకిలి మాకు కంటించేది అంటున్నా. ఈరోజు బురద మీకంటింది, ఆ బురదను మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎన్నటికీ కూడా ట్యాపింగ్ లో పోయేది లేదు. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల దిగజారిపోయి కింద పడ్డటువంటి మీ నైజాన్ని కూడా చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈరోజు మీ దొంగ బుద్ధులు మాకు అసలే లేవు, మాకు అసలే అక్కర్లేదన్న మాట ఈ సందర్భం చెప్తూ మాకు అగత్యం పట్టలేదు, టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంతకుముందు నేను అన్నా మా ముఖ్యమంత్రి గారు దమ్మున్నోడని చెప్పని, ఎవరైనా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాడని చెప్పని. ఈరోజు ఆ విధంగా రాజకీయం చేయాలి తప్ప దొంగచాటుగా ఈరోజు ఒకరి మాటలు విని దానికి అనుగుణంగా రాజకీయాలు చేసినటువంటి అవసరం మాకు లేదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక భయం పట్టుకున్నది. నిధులు నీళ్లు నియామకాలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ వాదం సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ తెలంగాణ పదంనే వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న రోజే, తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకొని తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లోంచి వాళ్లకు వాళ్ళు వైదొలిగిపోయి ఈరోజు పేద ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్కార్ ముందుకు పోతుంది. ఆ గుండెల్లో ఉంటున్న సందర్భంలో ఈరోజు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారంగానే భావించాలి తప్ప మరొకటి కాదని నిన్న 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడతల్లు ప్రయాణాలకు ఆర్టీసీకి చెల్లించిన సందర్భంలో సంబరాలు జరుపుతూ కూడా జీర్ణించుకోలేకపోతే ఎలా అంటున్నా. ఆనాడు ఆర్టీసీ బస్సులు ఆడతల్ల ఉచిత ప్రయాణం అంటే ఈరోజు ఆడతల్లులపైన అనుచిత వ్యాఖ్యలు, ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు. ఈరోజు రైతు రుణమాఫీ 25,25,000 మందికి చేస్తే మీ హయాంలో పావులా ఈరోజు మేము 1 టోకెన్ లో 2 లక్షల రుణమాఫీ చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసాను ఇచ్చేటువంటి సందర్భం చేసి ఈరోజు గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అందజేసి అసలు మీ హయాంలో 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. మీరు 2014 తర్వాత పెళ్లి కాబట్టి కోడలుగా ఇంట్లో అడుగు పెడితే ఆ కోడలు పేరు కూడా చేర్చలేని మీరు రేషన్ కార్డులో 10 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచే ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన్నుడ రూపంలో వచ్చి 5వ తరగతి 4వ తరగతి చదువుతున్న వారి పేరు కూడా మీరు చేర్చకపోతే ఈరోజు మీరు రేషన్ కార్డులో వాళ్ళ పేరు చేర్చి రేషన్ కార్డు పండుగ జరుపుకుంటే దాన్ని కూడా తప్పటి విధంగా బీఆర్ఎస్ మాట్లాడే మాటలు. ఈరోజు ఇందిరామీన్లు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని సందర్భం మీదైతే ఈరోజు నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఇచ్చి ఈరోజు సన్న బియ్యం ఆలోచన లేదు మీకు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని సన్న బియ్యం ఈ రాష్ట్రంలో ఇస్తా ఉంటే ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు 78,000 కోట్లు అప్పు అనుకుంటా, సుమారు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టుకునే పరిస్థితి, 16,000 కోట్ల నిల్వ. కేసీఆర్ అనేక సందర్భాలు ఉన్నాడు మన ధనిక రాష్ట్రం అని, కానీ ఈరోజు అప్పుల రాష్ట్రం చేసిపోతే 8 లక్షల కోట్ల అప్పుకు ఆనాడు ఏటా 6,000 కోట్లు కట్టే వడ్డీ రోజు నెలకు 6,000 కోట్లు కట్టే పరిస్థితి ఉన్నా ఈరోజు పాత ప్రభుత్వం ఉన్న ఏ స్కీమ్ రద్దు చేయకుండా కొత్తగా ఇన్ని స్కీములు రన్ చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్ష నాయకుడు రాడు, అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఇచ్చిన సమయాన్ని ఈ ప్రభుత్వాన్ని
శాపనార్థాలు పెట్టడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప ఈ ఒక్క సూచన చేయని సందర్భం లేదు. హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈరోజు ఆమోదింప చేసుకున్నాం. ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి బిల్లును ఆమోదింప చేసుకున్నాం.